వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను నేను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని ప్రధానమైన అంశాలను మీ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేవలం కొన్ని అంశాల గురించి మాత్రమే మనం చర్చించుకున్నాం. కానీ ఇప్పుడు చర్చించబోయే అంశం ప్రజలు. నేరుగా కూడా ప్రజలు పోరాటం మొదలు పెడితే ఏ విధంగా ఉంటుంది, ప్రజా పోరాటం తెలంగాణలో వస్తే ఏ విధంగా మారిపోతుంది, ఆ ప్రజా పోరాటంతో జరగబోయే సన్నివేశాలు ఎలా ఉంటాయి, ఏ ప్రభుత్వం అయినా ప్రజా పోరాటాన్ని తట్టుకోలేదా, నిజంగా ప్రజా పోరాటం కనుక మొదలవుతే భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయ పార్టీలుగా ఉన్న వాటి పరిస్థితి ఏంటి? ఇదే అంశాన్ని నేను చెప్పబోతున్నాను. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి వారితో పాటు మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులలో హామీలు అమలు చేస్తామని చెప్పిన హామీలను 365 రోజులైనా కూడా అమలు చేయకపోవడం ఒక సమస్య అయితే, ఇక మరో సమస్య మొదలైంది. ఏకంగా ఇన్నాళ్ళుగా విపక్ష పార్టీలు, జర్నలిజం, లేకపోతే ఇతరత్ర మేధావి వర్గాలు ప్రశ్నించే గొంతుకలు, లేకపోతే ప్రజా సంఘాలు ప్రశ్నిస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు మారింది, రూటు మారింది. ఏకంగా ప్రజలే ప్రశ్నించడం మొదలు పెట్టారు. ప్రజలు తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటాం, ప్రభుత్వంతో మేమే కొట్లాడతామంటూ కూడా రంగంలోకి దిగిలు. వాస్తవం, ఇది అక్షరాల సత్యం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ప్రజా ఆగ్రహానికి ప్రభుత్వాలు బలైతే ఎంత దారుణంగా ఉంటుందో చరిత్ర గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు తెలంగాణలో కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగలబోతుందా అంటే అవుననే సమాధానం ఏర్పడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ కూడా మైండ్ గేమ్ మొదలుపెట్టింది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. రైట్, ఒక ప్రజా ఆగ్రహం ఏ విధంగా ఉంది, ఎట్లున్నది అనే దానికంటే ముందు అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆడబోయే మైండ్ గేమ్ను ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే ఇది చాలా అవసరం, చాలామందికి కూడా తెలియాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఒక గ్రామం ఉంది, దాని పేరు అలిపిరి అనే ఒక గ్రామం వేసుకుందాం. ఈ గ్రామంలో పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా ఒక 500 మంది ఉన్నారనుకోండి. దీంట్లో 300 మంది పేదలు ఉన్నారు, దాంతోపాటు 100 మంది మధ్యతరగతి కుటుంబ సభ్యులు ఉన్నారు, 100 మంది ధనవంతులు ఉన్నారు. సో పూర్తి స్థాయిలో కూడా 500కు సంబంధించిన గ్రామ జనాభా ఇది. దీంట్లో 300 మంది పేదలు ఉన్నారు, 100 మంది మధ్యతరగతి, 100 మంది ధనికులు ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ స్కెచ్ అయింది. అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటుంది? కాంగ్రెస్ పార్టీ ఒక లిస్టు రెడీ చేస్తుంది. ఆ లిస్టుకు సంబంధించి సంక్షేమ పథకాలు అనుకోండి, లేదా మన భాషలో రేషన్ కార్డు అనుకుందాం, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు అనుకుందాం. సో పూర్తిగా ఏవైతే హామీలు ఇచ్చిలో అవన్నీ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తామంటూ రచ్చ మొదలుపెట్టింది. సో దాంట్లో భాగంగా దీంట్లో 300 మందిలో దాదాపుగా 200 మంది బీఆర్ఎస్ వాళ్ళు అనుకుందాం, 100 మంది బీజేపీ వాళ్ళు అనుకుందాం పూర్తి స్థాయిలో కూడా, లేకపోతే 100 మంది బీఆర్ఎస్, 50 మంది బీజేపీ, ఇంకో 50 మంది కమ్యూనిస్టులు, ఇంకో 50 మంది ఇతర పార్టీలు వేసుకుందాం. ఇక ఈ 2 పార్టీలకు ఈ 200 మందికి పూర్తి స్థాయిలో కూడా రేషన్ కార్డులు కానీ సంక్షేమ పథకాలు అవసరం లేదు. వీళ్ళు ఆర్థికంగా ఉన్న వ్యక్తులు, ఉన్న కుటుంబాలు అనుకుందాం. సో ఈ 300 మందిని ట్రాప్ చేయడానికి, మీకు సంక్షేమ పథకాలు కావాలన్నా, మీకు సంక్షేమ పథకాలు రావాలన్నా, మీకు ఇందిరమ్మ ఇల్లు అయినా రేషన్ కార్డు అయినా ఏదైనా రావాలంటే మా కాంగ్రెస్ పార్టీలోకి వస్తేనే ఇవన్నీ వస్తాయి అని కిరుకు పెట్టబోతున్నాడు రేవంత్ రెడ్డి. ఈ మైండ్ గేమ్ ఆడదామనికి రంగంలోకి దిగులు. సో ప్రజలందరినీ కూడా, ప్రజలెప్పుడు తెలియకల్ల వాళ్ళే, ప్రజలెప్పుడు పోరాట స్ఫూర్తి ఉన్న వాళ్ళే, ప్రజలెప్పుడు ప్రజా పోరాటం చేసేవాళ్ళే. కానీ ప్రజలు బానిసలుగా మారిపోయే పరిస్థితి అయిపోతుంది. ఎందుకంటే సంక్షేమ పథకాల పేరుతోని, లేకపోతే హామీల పేరుతోని, లేకపోతే ఫ్రీగా వచ్చే పథకాలు కాబట్టి వాటికి బానిసలుగా మారే పరిస్థితి. రాజకీయ పార్టీలు తమ నెత్తి మీద ఏంది అంటే రాజకీయాన్ని పెట్టుకుని ఎంజాయ్ చేసే పరిస్థితులు ఈ తెలంగాణలో దాపరించాయి. కాదంటే మీకు ఉదాహరణ చూపెడితే ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా ప్రజా పోరాటానికి, ప్రజా ఆగ్రహానికి బలవుతున్న తీరు ఒకసారి చూడొచ్చు. గ్రామాల నుంచి పోరాటం, గ్రామాల నుంచి నేరుగా ప్రజలే పోరాటం చేస్తే ఎట్లుంటుంది అని చెప్పడానికి ఇది ఒక సంకేతం. కేవలం ట్రైలర్ మాత్రమే. ప్రజలే నేరుగా గనక రోడ్ల మీదకి వచ్చి, ప్రజలే గనక నియోజకవర్గాలు, జిల్లాలు, లేకపోతే సెక్రటరియేట్కు వస్తే పరిస్థితి మరోలా ఉంటుంది. కానీ ఇంత అంశం కనబడుతుంది కదా. ఈ అంశాలన్నీ ఏంటి?
పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి మాకు రేషన్ కార్డులు రావాలి, మాకు ఇండ్లు రావాలి, దాంతోపాటు మాకు కుటుంబ సభ్యులకు సంబంధించి ఉపాధి కల్పించాలి, లేకపోతే ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి సంక్షేమ పథకం కూడా మాకు అందాలి అనేది వాళ్ళ నినాదం. సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలను మాత్రం పూర్తి స్థాయిలో మనం అబ్జర్వ్ చేస్తే విచిత్రమైన వాదన తెర మీదకి వస్తుంది. దానికి సంబంధించి కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి అనేది కూడా చూద్దాం. ఇక్కడ ఒకసారి చూడొచ్చు. కోతలు ఎగవేతపై నిలదీత. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం మొహర్నగర్లో మంగళవారం జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ను నిలదీస్తున్న మహిళలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో కోతల మీద పూర్తి స్థాయిలో ఎగవేత మీద ఇక్కడ ఒక ప్రశ్న మొదలైంది. ఇక సర్కార్పై పోరు, దద్దరిల్లిన ఊరు, గ్రామ సభలలో ప్రజలు సంధించిన ప్రశ్నలు. అర్హులను వదిలేసి కాంగ్రెస్ నాయకులను చెప్పిన వారికి ఎందుకు ఎంపిక చేస్తుర్రు? ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నాక ఇప్పుడు గ్రామ సభలో మళ్ళీ ఎందుకు? ప్రజాపాలనలో రేషన్ కార్డు కోసం ప్రత్యేకంగా తీసుకున్న దరఖాస్తులు ఏమైనాయి? అసలు రేషన్ కార్డు కోసం దరఖాస్తులు ఎప్పుడు తీసుకున్నారు? ఏ లెక్కన ఎంపిక చేసిర్రు? గుంట భూమి, ఆస్తిపాస్తులు లేకున్నా ఈ ప్రభుత్వ పథకాలు మాకెందుకు వర్తించవు? కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలే లబ్ధిదారుల, మాలాంటోళ్ళ గతి ఏం కావాలి? గ్యారంటీలు ఏమైనాయి? పెంచిన పింఛన్లు ఇంకెప్పుడు ఇస్తారు? తులం బంగారం ఏడబోయింది? రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు? రుణమాఫీ ఏది? మహాలక్ష్మి పైసలు ఏవి? ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇస్తున్నారు? ఉత్తుత్తి సర్వేలు చేసి ఎందుకు మోసం చేస్తున్నారు? ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపుగా 12,000 గ్రామాలకు సంబంధించి అడుగుతున్న ప్రశ్న. ఎగ్జాక్ట్గా రౌండ్ ఫిగర్ చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో వాస్తవ కోణాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి. దాదాపుగా ఇప్పటి వరకు ఏంటి అంటే తెలంగాణ మొత్తంలో అంటే ఉమ్మడి 10 జిల్లాలు, ఇప్పటి 33 జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో 26.71% మాత్రం పంచాయతీలలో గ్రామ సభలు పూర్తయినాయి. అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయంటే 12,769 గ్రామాలు ఉన్నాయండి తెలంగాణ రాష్ట్రం మొత్తం. దీంట్లో 3,410 గ్రామాలలో పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు మధ్య పూర్తయిపోయినాయి గ్రామ సభలు. ఇక 3,410 గ్రామాలలోనే ఇంత వ్యతిరేకత వస్తే ఇక మిగిలిన గ్రామాల పరిస్థితి ఏంది? దాదాపుగా సుమారుగా 13,000 గ్రామాలు వేసుకుందాం, దాదాపుగా 4,000 వరకు అయిపోయినాయి అనుకుందాం. అంటే ఇంకా దాదాపుగా 9,000 గ్రామాలలో గ్రామ సభలు పెట్టాలి. అంటే 12,769 గ్రామాలలో గ్రామ సభలు పూర్తిగా నిర్వహించాల్సి ఉండగా దీంట్లో కేవలం 3,410 గ్రామాలకు మాత్రమే గ్రామ సభ, అది పోలీస్ బందోబస్తు మధ్య పూర్తయిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం తాండవిస్తుంది, గ్రామ సభలలో పూర్తి స్థాయిలో కూడా అడిగే ప్రశ్నలు అన్నట్టు. సో దీనికి ఎవరు సమాధానం చెప్తారు? అక్కడ ఉండే అధికారులు మాత్రం ఏంది అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో పాటుగా ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ సర్కార్ను ఎక్కడికక్కడ ఏకిపారేసిన ప్రజలు, రేషన్ కార్డులు, ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై మండిపాటు, అధికారుల అడ్డగింత, ఎమ్మెల్యేలు నాయకుల నిలదీత, ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయంటూ ఫైర్, అర్హుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై ఆగ్రహం, కాంగ్రెస్ కార్యకర్తలకు ఎట్లా ఇచ్చారని ప్రశ్నల వర్షం, అనేక చోట్ల లబ్ధిదారుల జాబితా రీసర్వే కోసం పట్టు, సమాధానం చెప్పలేక తలపట్టుకున్న అధికారులు, పోలీసుల పహారాలో సభలు ప్రశ్నించే వారిపై జులుం, ఆందోళనతో అర్ధాంతరంగా గ్రామ సభల ముగింపు అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ మరొక ఫోటో చూడొచ్చు. ఇది నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం నర్సాపూర్లో రైతు భరోసాపై ప్రశ్నించిన రైతును బయటకి నెట్టివేస్తున్న పోలీసులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఒక ఎపిసోడ్ కనబడ్డది కదా. ఇక దానితో పాటుగా చాలా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. గ్రామ సభలు ఉత్తవే, ఒకసారి చూడొచ్చు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు నేను ఏంది టిక్కు కొట్టిన వాళ్ళకే వస్తాయి. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వ్యాఖ్యలు వీడియో వైరల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నిన్న ఇదే రాజేష్ రెడ్డి మాట్లాడిండు. ఆ రాజేష్ రెడ్డి మాట్లాడిన వీడియో కూడా నా దగ్గర ఉన్నది. ఎందుకంటే రాజేష్ రెడ్డి చాలా క్లారిటీగా మాట్లాడిండు. ఏంటి అంటే కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా అనుచర వర్గానికి, నా కార్యకర్తలకు మాత్రమే సంక్షేమ పథకాలు వస్తాయి తప్ప బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కమ్యూనిస్టులు, ఇతర పార్టీలకు సంబంధించిన ఏ ఒక్కరికి కూడా మేము ఇవ్వము అంటూ కూడా రాజేష్ రెడ్డి చాలా క్లారిటీగా చెప్పిండండి. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాట్లాడినప్పుడు పూర్తిగా కూడా రాజేష్ రెడ్డి ఏం మాట్లాడిండు అనేది ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలవాలి. ఇగో రైట్, రాజేష్ రెడ్డి ఒకసారి నాగర్ కర్నూలుకు సంబంధించిన ఎమ్మెల్యే అండి ప్రస్తుతం, ఒకసారి వినండి. వాళ్ళు వచ్చి మీ ఊరికి ఇల్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, రైతు కూలీలకు ఇవి వస్తున్నాయి, అవి వస్తున్నాయి అని చెప్తారు అంతవరకే. కానీ మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్ట్ వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి.
ఎందుకంటే నేను అన్ని వదిలిపెట్టి ఈ రోజు నా సుఖాంతమైన జీవితాన్ని వదిలిపెట్టి ఈ రోజు ఇక్కడ నిలబడి మీ 24 గంటలు మీ సేవలో ఉండాలి. నేనేమంటున్నానంటే రాజేష్ రెడ్డి గారు, మీరు ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కదా, అసెంబ్లీకి సంబంధించిన వ్యక్తి కదా, మరి మీరు సుఖాంతమైన జీవితం వదిలిపెట్టని నాగర్ కర్నూలు ప్రజలు మీ ఇంటికి వచ్చి ధర్నా చేయలే, మీ ఇంటికి వచ్చి నిరసన వ్యక్తం చేయలే, మీ ఇంటికి వచ్చి మీ బాంచన్ దొర రాండి అని ఎవరు అడగలే. మీరు మీ రాజకీయం మీద ఉన్న ప్యాషన్తో మీరు వచ్చి ఉండాలి, లేదా రాజకీయాలలో అన్నీ నేర్చుకోనన్నా వచ్చి ఉండాలి, లేదా రాజకీయాల్లో ఎమ్మెల్యే కావాలనే లక్ష్యంతో వచ్చి ఉండాలి. ఇది క్లారిటీ, నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలవాలి. చెప్పి ఎటువంటి సమస్యలు తీర్చడానికి రేపు పొద్దున రేషన్ కార్డులైనా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకి లిస్ట్ ఇప్పిస్తాం, లేకపోతే ఒకరు కూడా రేషన్ కార్డు రాదు. రైట్. అల్టిమేట్గా ఆయన చెప్పేది ఏంది, గ్రామానికి సంబంధించిన పార్టీ కార్యకర్తలు పార్టీ పెద్దలు నిర్ణయించిన వాళ్లకు మాత్రమే రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. ఇక లేదు అలా కాకుండా అధికారులు గనక ఆ లిస్టును బయట పెడితే ఏ ఒక్కరికి కూడా రావు అంటూ రాజేష్ రెడ్డి నిర్మోహమాటంగా కుండబద్దలు కొట్టిండండి. దీంట్లో ఎలాంటి డౌటు లేదు. అంటే కేవలం ఇక్కడ ప్రజాస్వామ్యం నడుస్తుందా, భారత రాజ్యాంగం అమల్లో ఉందా, నిజంగా కూడా కేవలం ఏంది ఒక విపక్ష అంటే ఒక కక్షపూరితమైన రాజకీయాలే నడుస్తున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దీంట్లో పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన కదా, ఇక్కడ కేవలం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే మేము ఇస్తామంటూ కొత్త ధోరణిని, కొత్త సంస్కృతిని తెలంగాణలో ఒక నదిలా పారించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు నిజానికి సంక్షేమ పథకాలు ఎవరికి ఇవ్వాలండి? ఏ గ్రామంలోనైతే పేదలు ఉంటారో ఆ పేదలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వం అంటే ఏంది? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిందే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏం చేయాలి? ఈ రాష్ట్రంలో పేద ప్రజల తలరాతను మార్చేందుకు సంక్షేమ పథకాలు, అదే ఉచితాల పేరుతో ఇచ్చే వాటినన్నింటినీ కూడా ఎవరైతే ఆర్థికంగా లేరో, పేదరికంతో మగ్గుతున్నారో ఆ కుటుంబాలకు లబ్ధి చేరే విధంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. కానీ ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఆలోచన ధోరణి ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడితేనే అర్థమవుతుంది. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిర్ణయించిన వాళ్ళకే ఇవ్వాలంటే నిజంగా వాళ్ళు ఏమన్నా ఉద్యోగాలు చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఎంఆర్ఓలా, ఆర్డీఓలా, కలెక్టర్లా, ఏపీడీఓలా, లేకపోతే ఎంపీడీఓలా ఎవరు అనేది పాపం రాజేష్ రెడ్డి చెప్తే బాగుంటుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మైక్ ఉంది కదా, మేము ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతాం, లేకపోతే మాకు నచ్చింది మాట్లాడదాం అంటే ఇది ప్రజాస్వామ్యం అన్నా. ఇక్కడ కేవలం పేద మధ్యతరగతి కుటుంబాలకు మాత్రమే ఇవ్వాలి. సంక్షేమ పథకం అనేది ఎవరైతే ఆర్థికంగా లేరో, అది పార్టీలతో సంబంధం లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఓట్లు ఎత్తేనే గెలిచిందంటే అది మూర్ఖత్వమైన ఆలోచన. ఈ ఓటు అనేది అందరూ వేస్తేనే గెలుస్తారు. అది కేసీఆర్ మీద కోపమా, లేకపోతే బండి సంజయ్ మీద ఇష్టమా, లేకపోతే రేవంత్ రెడ్డి మీద ప్రేమనా, లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ మీద ఇష్టమా, లేకపోతే కేసీఆర్ కుటుంబం మీద ఇష్టమా, ఏదో ఒకటి ఒక వ్యక్తి మీద డిపెండ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇతరత్ర ఉండొచ్చు. ఏదో ఒక కారణం చేత మాత్రమే అధికారంలోకి వస్తాం. అంతకు మించి మొత్తం మాదే రాజ్యం మేమే వాదిస్తామంటే, ఇదే సంస్కృతిని కనుక రేపు 2028లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తామంటే అది ఏడికి దారి తీస్తుంది? ఒకసారి ఆలోచించండి. ఇక రెండో అంశం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరగాల్సిన పరిస్థితి, జరగబోయే పరిస్థితి ఏంటంటే, ఇక్కడ పార్టీల గురించో పార్టీ కార్యకర్తల గురించో కాదు, పేదలు మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచించాల్సింది పోయి ఇగో ఇట్లా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యే వైరల్ అయిన వీడియో ఇది. ఇక ఎమ్మెల్యేలకు తప్పని నిరసన సెగ. ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని నిలదీసిన జనం. మధ్యలో సభ నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్యే. సొంతూళ్లలో ఎమ్మెల్యే మురళీనాథ్పై ఫైర్. జాబితాలో అనర్హులపై సోమలతండ ఆగ్రహం. కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వపల్లిపై ప్రశ్నల వర్షం. రుణమాఫీ, రైతు భరోసాపై 2 చోట్ల నిలదీత. లీస్ట్లో ఉన్నా వచ్చినట్టు కాదు, 100 పేర్లలో ఒకరి పేరు పోతే పోవచ్చు. గ్రామాలలో ఆర్ఐ నిర్లక్ష్యపు సమాధానం. ఎక్కువ మాట్లాడితే లోపలేస్తాం. రంగారెడ్డి జిల్లా గ్రామంలో ఓ ఎస్ఐ బెదిరింపులు. ప్రశ్నించిన యువకుడితో దోస్తురు ప్రవర్తన. వీడియో తీస్తున్న విలేకరి మీద దాడికి యత్నం. అంటే నేనేమంటున్నానంటే, నిన్న మా ఈటల రాజేందర్ వార్త ఏమన్నా వచ్చిందా? ఈటల రాజేందర్ నిన్న ఒక పని చేసాడు. ఈటల రాజేందర్ నిన్న రైట్ ఎక్కడ రానట్టున్నది, సరే దాన్ని పక్కన పెడదాం. ఈటల రాజేందర్కి సంబంధించి నిన్నేం చేసిండు, తన మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఏదైతే భూమి ఉందో ఆ భూమికి సంబంధించిన పంచాయతీ కొనసాగుతుంది. డబల్ రిజిస్ట్రేషన్లతోని పేదల భూముల మీదకి వస్తున్నారు అని వాళ్ళు వారం రోజులుగా
ఎవరైతే ఎంపీ ఉన్నారో ఎంపీ గారి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఎవరు ప్రజలు. ఎందుకంటే అక్కడికి వెళ్ళడం వాళ్ళకు మొరబెట్టుకోవడం రావడమైంది. అయితే ఇంతలో భాగంగా ఈటెల రాజేందర్ ఏమన్నాడంటే నేనే నేరుగా వస్తానని చెప్పేసిండు. అక్కడ సభ పెట్టిళ్ళు, అక్కడికి పూర్తి స్థాయిలో ప్రజలు గ్యాదర్ అయ్యిళ్ళు. అక్కడికి వచ్చిన తరుణంలో అక్కడే ఉన్న ఆ కంచెని ఏదైతే సాఫ్ చేస్తాలో ఆ భూములకు సంబంధించి అక్కడ ఏంది అంటే ఒక చిన్న అంటే స్లాబ్లా ఉంది. దాని కింద కొన్ని మనోళ్ళు అక్కడ ఉన్న రియాల్టర్లు మంచిగా బీలు దాక్కుంటా బిర్యానీ దాక్కుంటా సిగరెట్లు దాక్కుంటున్నారట. అయితే కింద ఈటెల రాజేందర్ మీటింగ్ జరుగుతుంది. మీరు ఈటెల రాజేందర్ దగ్గర వాని దగ్గరికి పోతారా మీరని రియాల్టర్ ఇష్టం వచ్చిన పచ్చి బూతులతో ఇచ్చుకుంటా వస్తే రాని వాడేవాడు అన్నారట. ఈటెల రాజేందర్ని పట్టుకుని వ్యక్తిగతంగా దూషించిల్లట. ఇక ఈటెల రాజేందర్ అక్కడి వేటాలకు కోపం వచ్చింది. దౌడ పాయింట్ ఒకటి అందుకున్నాడు. ఈ తప్పు ఎవరిది? ఇప్పుడు నిన్న ఈటెల రాజేందర్ మీద ఎఫ్ఐఆర్ నమోదైందండి. దానికి సంబంధం ఉంది. నేను చెప్తున్నా, ఈటెల రాజేందర్ మీద నిన్న పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినాం. అసలు కేసులు ఎవరి మీద నమోదు చేయాలి ఒకసారి మనం చూద్దాం. ఈటెల రాజేందర్ మీద కేసు నమోదు చేసారు. గ్యార ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోచారం పోలీసులు ఏంది 126/2 ఏంది 115/2 352 351/2 క్లాజ్ 189/2 క్లాజ్ 190/2 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఏకశిలానగర్లో సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా ఈటెల రాజేందర్తో పాటు 30 మంది దాడి చేశారంటూ ఫిర్యాదు. రైట్, క్లియర్గా ఉన్నది. ఒకసారి ఇది మీకు డిస్ప్లే చేపిస్తా. ఎందుకంటే దీని మర్మం ఉన్నది కదా. తెలంగాణలో పోలీసు వ్యవస్థ గురించి ఇప్పుడు చెప్పాలి, లేకపోతే పోలీసు వ్యవస్థకు సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి కదా. ఏది ఈటెల రాజేందర్, ఇగో ఈటెల రాజేందర్ మీద నమోదైన కేసులకు సంబంధించి చూడండి. 126/2 115/2 352 351/2 క్లాస్ 189/2 క్లాస్ 191/2 బిఎన్ఎస్ యాక్ట్ మీద ఎక్కడ పూర్తి స్థాయిలో పోచారం పోలీసులు నమోదు చేసారు. అసలు వాస్తవం ఏంటంటే ఎవరి మీద కేసులు నమోదు చేయాలి? కేసులు నమోదు చేసేది ఉంటే డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన అధికారుల మీద నమోదు చేయాలి. లేదు అంటే ఇంకెవరి మీద చేయొచ్చు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా చేయదలుచుకుంటే ఇంకెవరి మీద చేయాలి? అక్కడ అధికారులకు సంబంధించి నిర్లక్ష్యపూరితమైన సమాధానం చెప్పిన వాళ్ళ మీదే చేయాలి. ఇంకా చేయాలంటే పోలీసు వ్యవస్థ మీద చేయాలి. ఎందుకంటే రక్షణ కల్పించలే. ఇదే ఈటెల రాజేందర్కు సంబంధించి పూర్తి స్థాయిలో నిన్న ఆయన సామరస్యంగా మంచిగా మాట్లాడితే ఆయనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన మీద కేసులు నమోదు చేసిల్లు కదా. మరి ఇంత కేసులు నమోదు చేసి ఇంతగానం చేస్తున్నారు కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా. పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో ఈటెల రాజేందర్ మీద కేసులు నమోదు చేసిల్లు కదా. సరే, మొత్తానికి ఈటెల రాజేందర్ మీద కేసులు నమోదు చేసిల్లా లేకపోతే ఇతరత్ర జరిగిందా ఏం కథ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈటెల రాజేందర్ నిన్న అక్కడ ఏం మాట్లాడి ప్రెస్ మీట్ కూడా పెట్టిండు. ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడిన దృశ్యాన్ని ఒకసారి వినబెడతాం మీకు. ఒక్కసారి ఇది ఈటెల రాజేందర్కి సంబంధించింది. ఎందుకంటే దీంతో చాలా కేసులు ముడిపడి ఉన్నాయి. దీనికి సంబంధించి చాలా రకాలుగా వాస్తవాలు తెలవాల్సిన పరిస్థితి ఉన్నది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టి ఈ విషయాన్ని అందరికీ కూడా తెలవాల్సిన పరిస్థితి ఉంది. ఒక్కసారి ఈటెల రాజేందర్ మాట్లాడింది. ఈటెల రాజేందర్ నిన్న మాట్లాడిన ఎపిసోడ్ ఒకసారి అయిందా, ఎందుకంటే ఇది చాలామందికి అవసరం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవ ధోరణి కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూముల కబ్జాలు ఎట్లయితున్నాయి. ఇగో ఈటెల రాజేందర్ మాట్లాడిన దృశ్యాన్ని ఒకసారి మనం చూద్దాం. నేను అనేక సార్లు రాచకొండ సిపి గారితో మాట్లాడినా, క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి. రాచకొండ సిపి గారితో మాట్లాడింది ఒకసారి మల్కాగిరి కలెక్టర్ గారితో మాట్లాడినా, అనేక సార్లు ఇక్కడ ఉన్న డీసీపీలతో మాట్లాడినా, నేను స్వయంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడినా. నేను ఇలా పోతున్నా అని చెప్పి వస్తే నేను ఉండంగా నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాగా, నేను ప్రజలతో మీటింగ్ పెట్టుకొని ఉన్నాగా, ఇలా గుండాలు ఇక్కడ లిక్కర్ బాటిల్ తెచ్చుకొని బీరిసీసాలు తెచ్చుకొని తాకుంటా ఇక్కడ దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తాను. రాత్రి నేను ఇక్కడ వస్తున్నాను తెలిసి మీరు ఎంపీ గారు వస్తున్నట, మీరు ఎంపీ గారి దగ్గర పోయినట, మీ సంగతి చెప్తామని చెప్పి మహిళల మీద దౌర్జన్యం చేస్తారా? నేను అడుగుతా ఉన్నా సిపి గారికి, టెంట్ వేసుకుని టెంట్ కాలబెడతాం అంటే ఎంపీ గారు వచ్చే టెంట్ కూడా కాలబెట్టే స్థాయికి ఎదిగిందంటే పోలీసులారా మీరు ఎవరికి రక్షణగా ఉన్నారు? మీరు ప్రజలకు రక్షణగా ఉన్నారా? గుండాలకు రక్షణగా ఉన్నారా? ల్యాండ్ బ్రోకర్లకు రక్షణగా ఉన్నారా? డబ్బులు ఇచ్చే వాళ్ళు రక్షణ ఉన్నారా? ఆలోచించుకోవాలి. ఇలా ఒకనాడు తెలంగాణ పోలీసు అంటే ఇంత ఇజ్జత్ ఉండేది, ఇంత గౌరవం. ఇది నిజంగా కూడా అప్రిషియేట్ చేయొచ్చు. చూడు,
కానీ ఇలా తెలంగాణ పోలీసు అంటే ఇజ్జత్ లేకుండా పోయింది, గౌరవం లేకుండా పోయింది. మీరు ఆలోచించుకోమని చెప్పి హెచ్చరిస్తానా. రైట్, తెలంగాణలో జరుగుతున్న వరుస దాడులకు సంబంధించి కూడా పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యపూరితమైన ధోరణి కారణం అనేది వాస్తవం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు ఈటల రాజేందర్ అనే ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి అక్కడ భూములకు సంబంధించి పేదల వాటిని రక్షించే ప్రయత్నం చేసినా అక్కడ పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసినాక ఒక క్లారిటీ అంశం ఏమున్నదో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. వాస్తవ ధోరణి ఏంటి అనేది కూడా మీకు కూడా అర్థమైపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే వాస్తవానికి ఇక్కడ ఈటల రాజేందర్కు సంబంధించి కనుక వెళ్ళకపోతే అక్కడ పేదలకు సంబంధించిన భూమికి సంబంధించి జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వాస్తవ కోణం ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది మీ అందరికీ కూడా అర్థమవుతుంది. సో ఈటల రాజేందర్కు సంబంధించి జరిగిన ఎపిసోడ్లలో ఈటల రాజేందర్ కనుక నిన్న అక్కడికి వెళ్ళకపోతే మరో రకమైన చర్చ ఉండదు. ఇది ఎవరి తప్పండి? రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వాన్ని తప్పు. దాంతోపాటుగా పూర్తి స్థాయిలో ప్రభుత్వంతో పాటుగా అక్కడ ఉండే అధికారుల నిర్లక్ష్యపూరితమైన ధోరణి తప్పు, పోలీస్ వ్యవస్థ తప్పు కూడా ఉన్నది. ఎందుకంటే అనేక సార్లు ఒక ఎంపీ మాట్లాడినప్పుడు వినకపోతే బ్యాగులు ఇచ్చే వాళ్ళకు మరి సపోర్ట్ చేస్తున్నారా ఏంటి అనేది ఈటల రాజేందర్ అన్న. పోలీసులకు తెలంగాణ ఉద్యమంలో కాస్త ఇజ్జత్ ఉండే, ఇప్పుడు అది కూడా పోయిందన్న. నేను అనలే ఇది కాదంటే మీరు మళ్ళీ నూరి దీన్ని టేపీ రికార్డు అరిగేదాకా పెడతారు రోజు. చెప్తున్నా కదా ఒక్కసారి ఇది నూరి ఇగో నూరి. తెలంగాణ పోలీసు అంటే ఇజ్జత్ లేకుండా పోయింది, గౌరవం లేకుండా పోయింది. ఒక ఇక్కడే నాలే గౌరవం ఉండే కానీ ఇలా తెలంగాణ రక్షణ ఉన్నారా, ల్యాండ్ బ్రోకర్ల రక్షణ ఉన్నారా, డబ్బులు ఇచ్చే వాళ్ళ రక్షణ ఉన్నారా ఆలోచించుకోవాలి. ఇలా ఒకనాడు తెలంగాణ పోలీసు అంటే ఇంత ఇజ్జత్ ఉండే, ఇంత గౌరవం ఉండే. కానీ ఇలా తెలంగాణ పోలీసు అంటే ఇజ్జత్ లేకుండా పోయింది, గౌరవం లేకుండా పోయింది. మీరు ఆలోచించుకోమని చెప్పి హెచ్చరిస్తానా. ఏ రోజైతే నేను చెప్పినా కదా నాకు కూడా కదా సేమ్ ఫీలింగ్ ఉండే. అంటే నా మనసులో ఉన్నది ఈటల రాజేందర్ అనే చెప్పింది, అంతే తేడా. తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా అప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు ఎలాంటి కేసులు కానీ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక అత్యంత దారుణంగా కర్కశంగా నన్ను ఏ విధంగా తీసుకెళ్లిలో కూడా చూస్తున్నాం. పోలీస్ మీద నమ్మకాలు పోయినాయి. ఇప్పుడు పోలీస్ అయినట్టయినా అరెస్టు చేసి డ్యూటీలో వస్తేనే నమ్మేటట్టు, లేదు కాదు కూడదని సివిల్లో వచ్చేసి మేము పోలీసులం అయితే పీకదగి చేతుల పడేదాకా కూడా తెలియదు. ఎందుకు అంటే నమ్మే పరిస్థితులలో మేము లేము. ఎందుకు అంటే వాడు పోలీసా లేకపోతే ఇంకోటి రౌడీ షీటరా గూండానా వాళ్ళ లెవెల్లో మాకెట్లా తెలుస్తుంది? వాళ్ళ ఐడి కార్డులు చూసి మళ్ళీ అప్పుడు 100 లేకపోతే అక్కడ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసేదాకా తెలియదు. ఎందుకంటే ప్రాణాలతో చెలగాటం అండి, ఇది వాస్తవమైన విషయం. పోలీసులు తెలంగాణ ప్రాంత బిడ్డలకు రక్షణగా ఉండలేరు అనేది నేను చెప్పిన మాట కాదు, ఈటల రాజేందర్ గారు చెప్పిన మాట. ఈటల రాజేందర్ గారికి సంబంధించి పూర్తి స్థాయిలో వారు చెప్తున్న మాటలు ఇవన్నీ, నేను చెప్పిన మాటలు కాదు. నిజంగా అక్కడ పూర్తి స్థాయిలో కూడా అక్కడ మహిళ మీద నిన్న ఏ విధంగా దాడులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా నేనేమంటున్నా అంటే ఈటల రాజేందర్ మొగోర్రబై నేను చెప్తున్నా కదా, ఇలాంటి వాళ్ళు ఉండాలి తెలంగాణలో ప్రతి చోట కూడా. హైదరాబాద్ కాదు, విలువైన భూములు ఎక్కడ ఉంటే ఏ పార్టీ అయినా సరే, బీజేపీయా బీఆర్ఎస్ఆ కాంగ్రెసా ఎవరైనా పర్లేదు, ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన ఎవరైతే కొట్లాడతారో వాళ్ళకైతే నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను. నేను వాస్తవంగా చెప్తున్నా. నిజంగా డబల్ రిజిస్ట్రేషన్లు అవుతా అంటే మరి ఏం బిక్తాలు, కొడుగుడు మీద ఈకలు బిక్తాలా లేకపోతే నెట్టి మీద జుట్టు బిక్తాలుగా. పటాన్ చెరువు ముఖాన పోతే మొత్తం డబల్ రిజిస్ట్రేషన్ లేనట. ఆ పటాన్ చెరువు నియోజకవర్గం మొత్తం డబల్ రిజిస్ట్రేషన్లే. ఎక్కడి పోయినా ఎవరిని మందలిచ్చిన అదా అన్న ఇది నాది 3వ రిజిస్ట్రేషన్ అన్నమాట. అరే ఏమ్రా భయ్ భూమి ఒక్కంది రిజిస్ట్రేషన్ ఒకని పేరు మీద ఉన్నది, ఇంకోటి కాగితాలు పట్టుకొని వస్తాండి ఏందిరా అంటే పటాన్ చెరువు షేర్లింగపల్లి ఆ ఏరియా మొత్తం పోతే మొత్తం డబల్ రిజిస్ట్రేషన్లే పాడబడ్డాయి. మరి అధికారులకు ఏమైనా సోయి లేదా? సోయి తప్పి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారా అని వాళ్ళు అడుగుతున్నారు, నేను అడుగుతలేను, వాళ్ళే అడుగుతున్నారు అక్కడ. అరే ఇంక ఇంత దారుణంగా ఉన్నది ఏందన్నా, ఇంత దారుణంగా అడివడి అయిపోయింది ఏంది అనే కడికి వచ్చింది. ఈరోజు ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గంలో కూడా గదే పరిస్థితి. ఏంది రియాల్టర్లు వచ్చుడు, 4 బౌన్సర్లు నిల్చుడు, వాడు ఆడ బీర్లు మన్ను మసానా దాగుడు, ఏమన్నా అత్తే వచ్చినోని మీద కత్తులు పట్టుకోనో లేకపోతే వేట కొడవలు పట్టుకొని చేయడం. ఇది పద్ధతి, సంస్కృతి మంచిది కాదు. పేదల భూములు పేదలకే వదిలేయాలి, వాళ్ళని బతకనిచ్చేటట్టు చేయాలి. సో నిజంగా కూడా నిన్న అంటే చేయి చేసుకోవడం మీరు తప్ప అంటున్నారు. సరే ఈటల రాజేందర్ చేయి చేసుకోవడం తప్పని చాలామంది అంటున్నారు. ఈటల రాజేందర్ చేయి చేసుకోవడం తప్ప అయితే వాళ్ళందరూ అక్కడికి వచ్చి బుల్డోజర్లు పెట్టి పూర్తి స్థాయిలో మహిళ మీద దుష్ప్రజల ఏంటంటే చెప్పలేని విధంగా మాటలు అంటూ వాళ్ళని కొట్టనీకి వేరు. మరి దాన్ని ఏమనాలి? వీళ్ళ కేసేమో తీసుకోరు. ఒక ఎంపీ పోయి చేయి చేసుకున్నందుకు డ్యూటీలో ఉన్నాడట. మరి ఈటల రాజేందర్ కూడా డ్యూటీ ఉన్నాడు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆన్ డ్యూటీ. మరి ఆన్ డ్యూటీ అంటున్నా, ప్రజల పక్షాన పోరాటం చేసాను చెప్పురు. మరి అది తప్ప రైటా అనేది ప్రజలు నిర్ణయించేసి ఆల్రెడీ ప్రజల వద్దకు పోయి. నేను ఈ విషయం ఎందుకు చెప్పినా అంటే ఇగో ఇది కథ ఏంది అంటే, బాబు ఎస్ఐ ఎవరోనాయా ఆయన నాకు తెలియదు. రంగారెడ్డి జిల్లా గ్రామ సభలో ఎస్ఐ బెదిరింపు. నీ ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత మాత్రాన లేకపోతే నేను ఎస్ఐ నన్ను వీరవీగితే కుదరదు. ఇది ఇక్కడ భారత రాజ్యాంగం ఉంది. చట్టాలు చదువుకోకపోతే చట్టాలు చదువుకో.
ఈ భారతదేశంలో ఒక పౌరుడిని అకారణంగా నువ్వు కొట్టే హక్కు కానీ దూషించే హక్కు కానీ వాళ్ళ సెల్ ఫోన్ గుంజుకునే హక్కు కానీ వాళ్ళను బెదిరించేది ఏది లేదు. నీ ఒంటి మీద యూనిఫామ్ నీకెంత పవర్ ఉందో మా ఒంటి మీద పౌరుడు అనే యూనిఫామ్ కూడా అంతే పవర్ ఉన్నది. ఏంది వీడియో దిగితే జర్నలిస్ట్ మీద దాడికి దిగుతారా? అన్నం తింటలేరా? మానవత్వం లేదా? మీకు తెలియదా రాజ్యాంగం గురించి? ఇదే చెప్పిరా మీ డీజీపీ గారు? నేను ఈటల రాజేందర్ మొత్తం ఎపిసోడ్ ఎందుకు చెప్పినా అంటే ఇగో ఇది అసలు కథ. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి రియాలిటీ ఏంటి, వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి అనేది తెలుసుకోవాలి ఈరోజు. ఎందుకంటే పోలీసులు పెట్టరేగిపోతున్నారండి. పోలీసులు పెట్టరేగిపోవడంతో పాటుగా ఏంది పోలీసుల ఒంటి మీద యూనిఫామ్ ఉంటే మీరు ఏమైనా హీరోలు అనుకుంటుర్రా? నాన్సెన్స్ కాకపోతే తెలంగాణలో ఇంతంత ఇజ్జత్ ఉండే ఈటల రాజేందర్ చెప్పినప్పుడు. తెలంగాణ అంటే పోలీస్ అంటే కొంచెం ఇజ్జత్ ఉండే. ఈటల రాజేందర్ చెప్పింది వాస్తవమే అది. దానికి నేను 100కు 1000% కాదు 1,00,000% అగ్రి అవుతా. యువకుల మీద ఎందుకు బెదిరిస్తావా నాకు అర్థం కాదు. ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టరే కదా నువ్వు యువకుడిని ఎందుకు బెదిరిస్తావు? అడుగుతారు భయ్, బాజాప్తగా అడుగుతారు. హూ ఆర్ యూ? నీకు టీఏలు డిఏలు రాకపోతే అడిగేది మేమేరా నాయన. రేపు పొద్దుగాల నీకు ప్రమోషన్లలో అవకతవకలు జరిగితే అడిగేది మేమే. నేను చెప్తున్నా ఏ పోలీసు వ్యవస్థలో ఏ పోలీసులు ఏ ఒక్కరికి భయపడకండి. తెలంగాణ ప్రాంత బిడ్డ వాళ్ళ దగ్గర ఏముంటుంది? గన్నులు ఉంటాయి, వాళ్ళ ఒంటి మీద యూనిఫామ్ ఉంటుంది. మన ఒంటి మీద కూడా యూనిఫామ్ ఉంది. వాళ్ళ దగ్గర గన్ను ఉంటే మన దగ్గర పెన్ను ఉన్నది, లేకపోతే ఇంకోటి కూడా ఉంటుంది. ఇష్టారాజ్యంగా మారిపోతున్నారు ఈ పోలీసు వ్యవస్థ. డీజీపీ గారికి ఇదేనా క్రమశిక్షణ? యువకుడి మీద యువకుని దుస్తురు ప్రవర్తన, విలేకరుని మీద దాడికి యత్నం చేస్తారా? కొంచెమన్నా మీకు అసలు చదువుకొని పోలీసు వ్యవస్థకి ఎట్లొచ్చిర్రని నాకు అర్థం కాదు. భారత రాజ్యాంగాన్ని చదువుకున్నారా లేదా? నిజంగా కూడా ఈ పోలీసు వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నేను చెప్తున్నా కదా, ఒక రాజ్యాంగం ప్రకారం అయితే వీళ్ళు నడుస్తలేరు. అసలు నిజంగా కూడా ఈడీ దాడులు, ఐటీ దాడులు, సిబిఐ దాడులు జరగాల్సింది పోలీసుల వ్యవస్థల మీద. నేను చెప్తున్నా కదా, వీళ్ళ మీద జరగాలి. ఎక్కడికక్కడ ఇబ్బంది పూరితంగా, దారుణంగా. ఏంది ఇదంతా? నాన్సెన్స్ కాకపోతే తెలంగాణలో పోలీసు వ్యవస్థ అంటే ఏంది? ప్రజలకు రక్షణగా ఉండే వాళ్ళు పోలీసు అంటారు. కొంతమంది ఉన్నారు నిజంగా వాళ్ళు సెల్యూట్ అండి. అసలు నిజంగా నేను కొంతమంది పోలీసులను చూస్తే నిజంగా వాళ్ళకు ఇట్లా పోయి వెంటనే కాళ్ళకు దండాలు పెట్టాలనిపిస్తుంది. ఇక కొంతమందిని చూస్తే చిరాకులు ఇస్తుంది. ఈ పోలీసు వ్యవస్థ ఎంతమందిని ఇచ్చిలేరు? ఓడు కనతి మీద రివాల్వర్ పెట్టి అత్యాచారం చేయలే? ఎన్ని చూలే మనం? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్కి పోతే ఆమెతోనే అసభ్యంగా ప్రవర్తించలే? శుద్ధపూస అనుకుంటుందా వ్యవస్థ? కొంత దీనిలో ప్రక్షాళన చేయాలి. ఎవడన్నా బెదిరిస్తే మీ రాజ్యాంగాన్ని మీరు ఖచ్చితంగా కూడా ఫాలో అవ్వండి. యువకులందరికీ చెప్తున్నా, ఏ పోలీస్ వ్యవస్థలో ఎవరైనా వాళ్ళది పానం మనది పానమేరా భయ్, ఎందుకు భయపడుతున్నారు? లాగులు నడుస్తున్నాయి, మనకేమవసరం? ఆయనది పానమే మనది పానం లోపల తీసుకుపోయి కొడతాడా? ఏం భారత రాజ్యాంగం లేదా? బయటకు వచ్చినాక మళ్ళీ మన రాజ్యాంగం ఉండదా? ఏందో అంట విలేకరుల మీద దాడులు చేస్తారు. నాన్ సెన్స్ ఇది. తెలంగాణ ఇంకేమన్నానా? హోంమంత్రి ఎవరీడా? హోంమంత్రి ఉన్నాడా తెలంగాణలో? హోంమంత్రి ఎవరా? ఆయన పేరు హోంమంత్రి లేనే లేడు మా కాడ. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు మనకు గనవల్లే. నేను హోంమంత్రి అని చెప్పలే. హోంమంత్రి అయితే మా తెలంగాణలో లేడు. ఏమన్నా ఉంటే మీకు తెలిస్తే చెప్పుర్రు నాకైతే. హోంమంత్రి అయితే మాకు గనవల్లే. మరి ఇప్పటివరకు ఇంత జరుగుతూ ఉంటే హోంమంత్రి ఉన్నాడు తెలంగాణలో. ఇక పాలన గాలి కొదిలేసి విదేశాలలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల్లా. కర్ణాటక పర్యటనలో మిగతా మంత్రులు. ప్రభుత్వ పెద్దలు లేకుండానే గ్రామ సభలు. సర్కార్ తీరుపై విమర్శల వెలువ. ఎందుకు అంటే ఈ ఊళ్ళల్లో ఉండి పొలిమేరలకు అత్తే ఊరి పొలిమేర దాటేదాకా ధర్ముతారు వీళ్ళు. ప్రజలు ఎట్లున్నారు అనుకుంటారు? ఇప్పుడు మనకేదన్నా దెబ్బ తాకితే దాని మీద కారం జల్తాం కదా, ఆ కారం జల్తే ఎట్లుంటుంది? బగ అని మండుతుంది చూడు. ఇప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా అంతే దారుణమైన పరిస్థితి ఉన్నది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు రగిలిపోతున్నారు. 100 రోజులలో హామీలు అన్నారు, రైతు రుణమాఫీ అన్నారు, రైతు భరోసా అన్నారు, రైతుకు సంబంధించి ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా బీమా అన్నారు, దాంతోపాటు 2500 అన్నారు, దాంతోపాటు గ్యాస్ సిలిండర్లు అన్నారు, దాంతోపాటు ఫ్రీ కరెంట్ అన్నారు, రకరకాలుగా చెప్పిళ్ళు. అన్నింటినీ కూడా ఏంది అంటే ఆంబుక్క పెట్టేసిళ్ళు, మింగేసిళ్ళు. గ్రామాలకు జిల్లాల మంత్రులను పర్యటన చేయడం వితౌట్ సెక్యూరిటీతోని సింగిల్గా ఒక ఎమ్మెల్యేను ఒక మంత్రిని పోయి గ్రామ సభలో కూకోమనే. నేను జర్నలిజాన్ని వదిలేస్తా, ఆయన రాజీనామా చేయాలి తర్వాత. మరి చెప్తున్నా కదా, వలసపోతే ఇల్లు లేనట్టేనా? లబ్ధిదారుల ఎంపికలో ఆధార్ కార్డు కీలకం. ఇంద్రమ్మ దరఖాస్తుల 3 అంచెల వడపోత.
ఇగో ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదండి. ప్రభుత్వానికి లేకపోవడం వల్ల అన్నీ ఎడుతుంది. ఇగో ఇప్పుడు నాకు నీతి నిజాయితీగా నిబద్ధతతో ఉంటేనేమో నేను ఇక పలానా వాళ్ళు మనోళ్ళే తీరా లేకపోతే మందోడా అని ఉండదు. అందరికీ ఈర్రబాయి అందరు పేదోళ్ళే కదా అని ఇస్తాం. అసలు ఇచ్చే ఉద్దేశమే లేకపోతే వాడు మనోడా అనే ఫస్ట్ ఏమవుతుంది, ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు అరే వాడు మనోడా మందోడా అంటారు. దాని తర్వాత ఏమవుతారు, అరే వీడు కొద్దిగా ఉన్నోడా లేనోడా అంటాడు, అరే వీడు ఏమైనా ఉన్నాడా లేడా, ఇట్లా రకరకాలుగా స్టెప్ బై స్టెప్ ఉంటాయి అన్నట్టు. ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇచ్చే ఉద్దేశమే ప్రభుత్వానికి లేనప్పుడు ఇంకా ఇవన్నీ మాట్లాడి వేస్ట్. కొత్త కార్డులు 6.6 లక్షలే. కులగణన ఆధారంగా రేషన్ కార్డుల జారీ. గ్రామ సభల దరఖాస్తులవి ఇప్పట్లో లేనంటే 10 లక్షల కొత్త కార్డులు ఇస్తామన్న మంత్రి ఉత్తమ్. స్మార్ట్ కార్డుల జారీపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం. ఈ తెలంగాణలో రేషన్ కార్డులు ఎన్ని కావాలో తెలుసా? నేను లెక్కలు చెప్తున్నా, ఎవరైనా అధికారి వైఆర్టీవీ చూస్తారు కదా, రాసుకో. 1,10,00,000 మందికి తెల్ల రేషన్ కార్డులు కావాలి తెలంగాణలో. తెలుసా? 4 కోట్ల మంది తెలంగాణ ప్రాంత బిడ్డలున్నారు కదా, 1,10,00,000 మందికి తెల్ల రేషన్ కార్డులు అవసరం. నువ్వు సర్వే చేసుకుంటావో, పొరుగు దండాలే పెడతావో, ప్రదక్షిణలే చేస్తావో, యాత్రలే చేస్తారో, పాదయాత్రలే చేస్తారో, లేకపోతే పెన్ అయిపోయేదాకా రాస్తారో, పేపర్ అయిపోయేదాకా రాస్తారో, కానీ ఒకసారి గ్రామాలలో రియాలిటీ ఏంది అంటే దాదాపుగా 1,10,00,000 మందికి తెల్ల రేషన్ కార్డులు కావాలి తెలంగాణలో. వీళ్ళు ఇచ్చేదెంత లొట్టపీసు 6.6 లక్షలు మాత్రమే ఇస్తానని చెప్తారు. అంటే తెలంగాణలో ఎంత మోసం, ఎంత వడపోత జరుగుతుంది అని చెప్పడానికి. ఇక అరోకొరగా ఆత్మీయ భరోసా. నాడు ప్రగల్భాలు, నేడు అడ్డగోలు కోతలు. ప్రతి ఉపాధి కూలికి ఇస్తామని రేవంత్ హామీ. ఇప్పుడు 6 లక్షల మందికి అర్హులు అంటున్న సీతక్క. సర్కారు తీరుపై మండిపడుతున్న కేవలేలు. 6 లక్షలు ఏడా వాళ్ళ నియోజకవర్గానికి కూడా సరిపోతాయేమో, వాళ్ళ జిల్లాకు సరిపోతాయేమో అడుగుర్రి ఒకసారి. వాళ్ళ ములుగు జిల్లాకు, సీతక్క ములుగు జిల్లాకు ఏమైనా సరిపోతాయి అడుగుర్రి. నేను చెప్తున్నా, తెలంగాణలో 1,10,00,000 మందికి తెల్ల రేషన్ కార్డులు కావాలి. ఇవన్నీ పక్కన పెట్టి మేము చేస్తున్నాం మాది గ్రామ సభలు, మేది గ్రామ ఏమీ పోలీస్ ఆయనకి ఏం పని నాకు అర్థమైతే. గ్రామ సభ అంటే అధికారికి అక్కడ ఉండే పేదలకు మధ్య జరిగే వాగ్వాదం, లేకపోతే అక్కడ పంచాయతీ ఫిర్యాదులు ఏదైనా ఉంటాయి. నేను నెట్టేయడానికి హూ ఆర్ యూ నాకు అర్థం కాదు. మీ పోలీసులకు ఏం పని, ఏమైనా దాడులు జరుగుతున్నాయా, కొట్టుకుంటున్నారా, తన్నుకుంటా అడుగుతాడు భయ్, బాజాప్తగా అడుగుతాడు. పోలీసుల రాజ్యం ఇది, కాంగ్రెస్లా పోలీసుల రాజ్యంతో నడుస్తుంది. ఇంతకంటే నాన్సెన్స్ ఇంకేముంటుందండి? ఎక్కడ చూసినా ఇదే పంచాయతీ. ఇక చూడుర్రి, మరలబడ్డ తెలంగాణ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రామ సభలు. సర్కార్పై పెలుబిగిన ప్రజాగ్రహం. గ్రామాలలో నిలదీతలు, తిట్ల దండకాలు. లబ్ధిదారుల ఎంపికపై తీవ్ర వ్యతిరేక. ధనవంతులకే ఇస్తున్నారని పేదల ఆవేదన. కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పినోళ్ళకే పథకాలు. ఆ పార్టీ ఎమ్మెల్యే నాయకులు పోలీసుల పహారాలో గ్రామాలు. ప్రశ్నిస్తే లోపలేయాలన్న చేవెళ్ల ఎస్ఐ సతీష్ రెడ్డి అట. ఈయనదో కథ. ఇన్నాళ్ళు నిశ్శబ్దంగా ఉన్న తెలంగాణ నేడు తిరగబడింది. హామీలపై రేవంత్ సర్కారు కుప్పిగంతులను నిలదీసింది. పల్లెలలోని హామీలు అగ్గిరవ్వై పెను మార్పుకు శ్రీకారం చుట్టారు. నాయకులను, అధికారులను ఎక్కడికక్కడ నిలదీశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పథకాలలో అర్హుల ఎంపికపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఉన్నోళ్ళకే ఇచ్చానని, పేదలకు మొండి చేయి చూపారని మండిపడ్డారు. ప్రజాపాలన అప్లికేషన్లు ఏం చేశారని, ఇంకెన్నిసార్లు అప్లికేషన్లు తీసుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకుల వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కార్యకర్తలకు చెప్పినోళ్ళకే పథకాలంటూ ప్రజా ఆగ్రహానికి గురయ్యారు. పోలీస్ పహారాలో జరిగిన గ్రామ సభల తొలి రోజు రసబసగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఇటు మరోవైపు కరీంనగర్ జిల్లాకు సంబంధించి గన్నరు వరానికి సంబంధించి మండలంలోని చాకలి వనిపల్లె గ్రామంలో గందరగోళం చోటు చేసుకుంది. అధికారుల జాబితా బహిరంగంగా చదవడంతో పేర్లు వచ్చిన వారికి, రాని వారికి మధ్య గొడవ జరిగింది. తన పేరు లేదంటూ మహిళా అధికారుల ఎదుట కన్నీళ్లు పెట్టుకుంది. ఉపాధి హామీ పథకంలో చేసిన పనికి డబ్బు రాలేదంటూ వృద్ధ దంపతులు కన్నీరు పెట్టుకున్న బాధాకరమైన సంఘటన. ఇక ఇంకోటి ఏంది, సిద్దిపేట జిల్లా పాలమాకుల గ్రామ సభలో గ్రామస్తులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడ అర్హులను జాబితాలో చేర్చాలంటూ కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలంలో అధికారులను నిలదీసిల్లు. ఇక దాంతోపాటుగా ఇక్కడ చూడు, కోదాడ గ్రామ సభలో గందరగోళం నెలకొంది. గుడిబండ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ప్రజల ఆందోళనకు దిగారు. రేషన్ కార్డుల జాబితాలో తమ పేరు లేదని, తమకు ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో కూడా పేరు లేవని ఆవేదన వ్యక్తం చేసిన, ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇక్కడ సూర్యాపేట జిల్లా పట్టణంలోని అధికారిపై గ్రామస్తులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్థానికంగా జరుగుతున్న వార్డు సభలో లబ్ధిదారుల జాబితాపై అధికారులను నిలదీశారు. క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే లబ్ధిదారుల జాబితా రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇటు నిర్మల్ జిల్లాలో ముతోల్ మండలంలో ఎడ్బీడ్ గ్రామ సభలో 6 గ్యారంటీలపై గ్రామస్తులు నిలదీశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమైపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేస్తున్న సర్వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తాము ఇచ్చిన దరఖాస్తులన్నీ ఎటుపోయాయని నిలదీశారు. కాంగ్రెస్ నేతలను గ్రామస్తులు నిలదీయడంతో సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయారు అధికారులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతున్న తెలంగాణలో రణరంగం మొదలైంది. ఎటు చూసినా కూడా దిక్కులన్నీ బిక్కటిల్లేలా ఎక్కడికక్కడ పంచాయతీ మొదలవుతున్నది. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలు ముక్తకంఠంతో కూడా నినాదిస్తున్నాయి.
ఆ రోజు అభయహస్తం అన్నారు, తర్వాత ఇంకో సర్వే అన్నారు, మళ్ళీ ఇంకో సర్వే అన్నారు, ఇవాళ గ్రామ సభలు అంటారు. ఎవరి కోసం ఏంది కోసం ఇది? నిజంగా పేదలకు ఏమన్నా ఇచ్చే ఆలోచనలో ఉన్నదా? పేద ప్రజలకు ఏమన్నా ఇచ్చే ఆలోచనలో ఉన్నదా ఈ ప్రభుత్వం అనే పంచాయతీ మొదలవుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నిజంగా పేద ప్రజలకి ఇచ్చే సదుద్దేశం ప్రభుత్వానికి కనుక ఉంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండే. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఒక వార్తను చాలా బలంగా చదివిన, దాన్ని డెప్త్గా దాదాపుగా ఆర్థికవేత్త ఎవరో తెలియదు, ఒక విశ్లేషకులు రాసిలు, మహా అద్భుతంగా రాసిలు. ఒకే విడతలో మొత్తం రుణమాఫీ చేసేసిండు. దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవండి. అట్లా ప్రభుత్వం కనుక ఇవ్వదలుచుకుంటే దానికి ఎలాంటి జోడించాల్సిన అవసరం లేదు, అందరికీ ఇచ్చేయాలి. ఒక స్కీమ్ మొదలు పెట్టబోతున్నాం, ఒక స్కీమ్ ప్రజల్లోకి ఒక పథకాన్ని తీసుకెళ్తున్నామంటే అది స్కామ్ కాకుండా చూసుకోవాలి. ఆ స్కీమ్ అమలు కావాలంటే ఏం చేయాలో కూడా ఆలోచించాలి. 100కు 100% ఇస్తానంటేనే ప్రజాక్షేత్రంలో ఆ పథకాన్ని అమలు చేయండి. లేకపోతే ఇప్పుడు కేవలం ఇక్కడ ఘర్షణ మాత్రమే అయింది, తర్వాత మీ డ్రైయర్లు మొత్తం పగిలేదాకా తన్నుకుంటే తీసుకెళ్తారు, ఊరి పొలి మీద దాడతారు. నేను చెప్తున్నా కదా, డైపర్లు వలేదాకా కొడతారు ప్రజలు. తెలంగాణలో ప్రజలు చాలా చైతన్యవంతులు. పోలీసుకు సంబంధించో చట్టాలకు సంబంధించో దేనికో దానికో భయపడి బానిస బతుకులు బతకరు. తెలంగాణ ఉద్యమకారులన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలన్నా భారతదేశంలో చాలా చైతన్యవంతమైన గడ్డిది. మీకు తెలియకపోతే తెలుసుకోరు, నేను చెప్తున్నా కదా గంతే. ఇక నిన్న ఇది చాలా బాధాకరమైన విషయం. నల్గొండలో గూండాగిరి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచెలపై కాంగ్రెస్ దాడి, కుర్చీలు విసిరేసి మరీ వీరంగం. సొమ్మసిల్లిన భూపాల్ రెడ్డి, పక్కా పథకం ప్రకారమే దాడి, మున్సిపల్ చైర్మన్ డైరెక్షన్లోనే పోలీసుల ప్రేక్షక పాత్ర, ఉల్టా బీఆర్ఎస్ నాయకులే అరెస్ట్. కంచెలను ఇతర నేతల నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలింపు, ఫోన్ చేసి పరామర్శించిన కేటీఆర్. కాంగ్రెస్ దాడిపై ఆగ్రహం అంటూ చూడొచ్చు. దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను వదిలివేసి గాయపడిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు. పోలీసు వ్యవస్థ దేనికోసం పనిచేస్తుంది ఒకసారి మనం మాట్లాడుకుందాం. విపక్ష పార్టీ కంటే అధికార పార్టీ దాసోహానికి పనిచేస్తున్నది అనేది వాస్తవం. గులాబీ జెండాను చూస్తూనే వణుకుతున్నారు. ఆ ఫోబియాతోనే దాడులు, సోయి తప్పిన కోమటిరెడ్డి ఆదేశాలతోనే అరెస్టులు. కాంగ్రెస్ దాడిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై నిన్న జరిగిన దాడిని తీవ్రంగా కూడా మనం ఖండించాలి. రైతు మహాధర్నా సందర్భంగా భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వెళ్తూ ఉంటే చాలా బాధాకరమైన విషయం. నిజంగా కూడా ఆయనను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం కూడా చేసిర్రు. ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. నిజంగా కూడా నల్గొండ జిల్లాలో జరిగిన ఈ పంచాయతీ తీవ్ర దుమారానికి కూడా రేపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడురి, ఎక్కడికక్కడ కూడా ఆయనను అడ్డుకునే పరిస్థితి. ఇక చూడురి, మున్సిపల్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక దాంతోపాటు నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులపై దాడికి దిగుతున్న కాంగ్రెస్ నాయకులు. గులాబీ జెండా చూస్తేనే వణుకుబుడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే అక్కడ కేటీఆర్ కోసం ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలను మంత్రి కోమటిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఈ విషయంపై ప్రశ్నించేందుకు మున్సిపల్ కార్యాలయానికి కంచెలతో పాటు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు దేవేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ సైద్ రెడ్డి వెళ్ళగా ఉద్రిక్తత చేసుకుంది. కాంగ్రెస్కు చెందిన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షులు మోహన్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల విధ్వంసకాండ కొనసాగింది అంటూ కూడా చెప్పొచ్చు. మొత్తానికి ఫ్లెక్సీలు చించివేయడం వల్ల బీఆర్ఎస్కు నష్టం జరిగింది. దాని గురించి అడిగేందుకు బీఆర్ఎస్ నేతలు మున్సిపాలిటీకి వెళ్లారు. మరి కాంగ్రెస్ వారికి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? పోలీసుల రాజ్యం అమలు చేస్తామంటే కష్టం అవుతుంది. ఇది నల్గొండ జిల్లా అని గుర్తుపెట్టుకోవాలి. మర్యాదపూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తున్న నల్గొండ జిల్లా ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుందో ప్రపంచానికి బాగా తెలుసు. వెంకటరెడ్డిని సంతృప్తి పరిచేందుకు సోయి లేకుండా ఆయన ఇచ్చిన ఆర్డర్ను అమలు చేయడం సరికాదు. జిల్లా అధికారులకు చెప్తున్నా, వెంకటరెడ్డి ఏది పడితే అది ఆర్డర్ ఇస్తే వాటిని అమలు చేస్తే మీరు ఇబ్బందులు పడతారు. వెంకటరెడ్డి మంత్రి కావచ్చు, కానీ సోయి లేకుండా ఒరిజినల్గా ఉండే స్పృహ లేకుండా ఆయన ఇస్తున్న ఆదేశాలను కనుక అమలు చేస్తే ఇబ్బందులు తప్పవు. దయచేసి ఆలోచించి విజ్ఞతతో పనిచేయాలి. నిజంగా చెప్తున్నా, ఇక్కడ తెలంగాణలో నాంపల్లి కోర్టు ఉంటుంది, అక్కడ మిస్ అయితే హైకోర్టు ఉంటుంది, అక్కడ పోతే సుప్రీంకోర్టు ఉంటుంది. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, ఇక్కడ కాకపోతే ఎక్కడికైనా పోతాం, ఏ చట్టాలు ఏదైనా ఉంటుంది. ఇక లేదు దాడులకే పాల్పడతామంటే ఇంకో రకంగా కూడా ఉంటుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎప్పటి నుండో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మొదటి అంశం. అయితే ఇంకొక అంశాన్ని కూడా మీరు ఇక్కడ చూడురి. కేసు పెట్టింది రైతులపై పగబట్టి 66 రోజులుగా జైల్లో మగ్గిన లగచెల్ల రైతులు. 4 బాధితులకు తాజాగా బెయిల్ మంజూరు. ఈ నెల 8వ తేదీన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు విడుదల. ఇది ఒక్క నిమిషం ఇక్కడ ఆపుదాం. ఇక్కడ వాస్తవం ఏంది?
కేటీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో నల్గొండ జిల్లాకు సంబంధించిన రైతుల ధర్నా ఉండే అండి. ఆ ధర్నాకు సంబంధించి మున్సిపల్ పట్టణంలో పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిళ్ళు. అయితే దానికి పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల కోర్టు దానిని 27వ తారీఖు బహుశా ఏదో తేదీకి వాయిదా వేసింది. దాంట్లో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆదేశాలతోని ఫ్లెక్సీలు అంతా తీసేసిలు. ఇది ఏ విధంగా తీసేస్తారు అని మున్సిపల్ ఆఫీస్కు వెళ్ళి కన్సర్న్లో అడగడం జరిగింది. అడిగినంత మాత్రాన ఆయన మీద అక్కడికి కాంగ్రెస్ పార్టీ నేతలు రావాల్సిన అవసరం లేదు, దాని గురించి పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరమూ లేదు. అక్కడికి వెళ్ళి రచ్చరచ్చ మొదలు పెట్టగానే పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది రచ్చరచ్చగా మారిపోయింది. అరెస్టు చేసిలు. కాంగ్రెస్ నేతలు అక్కడికి వచ్చి బీఆర్ఎస్ వాళ్ళ మీద దాడి చేసిలు. ఇది కరెక్ట్ కాదు కదా. ప్రతి దాడులు సంస్కృతి దీనికి. నల్గొండ కిల్లా అంటే ఎంత గౌరవప్రదమైంది, నల్గొండ జిల్లా అంటే ఎంత పేరున్న జిల్లా, మరి ఇంకా కూడా అక్కడ అట్లనే చేస్తామంటే ఎట్లా? సో ఇది ఎపిసోడు. ఇక దాంతో పాటుగా ఏ పని పాట లేనోడు, నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలే లేనట్టు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో ఇబ్బందుల పాలవుతూ ఈరోజు చేస్తున్న పరిస్థితి ఒక్కసారి చూడొచ్చు. ఇక్కడ ఒక్కసారి చూడుని, కేసు మీద కేసు బట్టి బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండెనక పోతో బిడ్డో నైజాము సర్కరోడా అనే పదం విన్నారు కదా. ఈరోజు కేసు మీద కేసు పెట్టి రైతులను పగబెట్టి 66 రోజులుగా జైల్లో మగ్గిన లగచెర్ల బాధితులకు సంబంధించి తాజాగా 4 బాధితులకు బెయిల్ మంజూరైంది. ఈ నెల 8వ తేదీన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు విడుదలైన వెంటనే మరో కేసులో రైతుల అరెస్టు. తిరిగి 12 రోజుల పాటు జైల్లో గడిపిన రైతులు తాజాగా హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో నేడు విడుదల అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు ఎవరిని హత్య చేయలే, మానభంగాలు చేయలే, రేపులు చేయలే, ఏమీ చేయలే, ఈ సొసైటీకి ఎలాంటి డ్యామేజీ చేయలే. వాళ్ళ భూములు పోతున్నాయి, వాళ్ళ ఇండ్లు పోతున్నాయి అనే నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిరసనలో పాల్గొన్నారు. కొంతమంది ఆ నిరసనలో లేని పరిస్థితి కనబడుతుంది. సో దాంట్లో భాగంగా వాళ్ళని అరెస్టు చేసిన పరిస్థితికి జరుగుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. సో పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మనం చూస్తాం. ఇక దాంతోపాటు ఇక మరో బాధాకరమైన విషయం ఏంటంటే, ఇది మీ అందరికీ తెలుసు, ఎదురుకాల్పులలో మృతి చెందిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత చలపతి, 14 మంది నక్సల్స్ మృతి, ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులలో భీకర ఎన్కౌంటర్, మృతులలో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత చలపతి, ఆయనపై కోటి రూపాయల రివార్డ్, దండకారణ్యాన్ని జల్లెడపడుతూ ఆపరేషన్ ఖాగార్ 20 రోజులలో 40 మందికి పైగా కూడా మృతి, నక్సల్స్ విముక్త భారత్ దిశగా కీలక విజయం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ విషయం ఏంది అంటే, చిన్న లాజిక్ మర్చిపోవద్దు. నక్సల్స్ పోరాటం అనేది బహుశా 1991 అనుకుంటా, ఆ పీరియడ్ నుంచి 1979 ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నక్సలిజం అనేది బాగుండే. ఈ సమాజంలో రాజకీయ నాయకులు ఆకృత్యాలు కానీ, ఇక్కడి అధికారుల వేధింపులు కానీ, లేకపోతే ఇతరత్ర జరుగుతున్న ప్రతి వాటిని కూడా ఎదిరిస్తూ, గ్రామాలలో జరుగుతున్న సమస్యలన్నింటిని కూడా పరిష్కరిస్తూ, అడవి బాట బట్టి ప్రజా సమస్యల పోరాటం కోసం నిలబడ్డ అన్నలు అంటే మావోయిస్టులందరూ కూడా ప్రజాక్షేమం కోసం అడవి బాట బట్టిలు. అయితే వ్యవస్థ మారింది, రాను రాను పరిస్థితులు మారిపోయాయి. ఆధునిక యుగంలో అడుగుపెట్టాం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో అడుగుపెట్టాం. ఇప్పటికీ పోలీసు వ్యవస్థ దగ్గర ఉండే ఎక్విప్మెంట్ కంటే మావోయిస్టుల దగ్గర ఉండే ఎక్విప్మెంట్ అత్యంత అధునాతనమైన ఎక్విప్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే, భూమికి రేట్లు పెరిగినాయి, అడవులను కోతలు మొదలైనవి, అడవులు కూడా పూర్తి స్థాయిలో అంతరించిపోతున్న పరిస్థితి. ఇటు రాను రాను శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం, పూర్తిగా కూడా వాటికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు కనబడుతున్నాయి. సో పూర్తిగా కూడా ఇక్కడ ప్రజా సమస్యల కంటే, వాళ్ళ అడవులలో ప్రజల కోసం ఉండి చేసే పోరాటం కంటే, ఇక్కడ సిటీలలో, జిల్లాలలో, గ్రామాలలో ఉండే దందాలే ఎక్కువైపోయినాయి. ఎవరి ఈ మోసపూరిల వీళ్ళని ఢీకొట్టడానికి వాళ్ళు ఇంకా అక్కడ నిరంతరాయంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ పోరాటంలో, ప్రజా పోరాటంలో నేల కొరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మావోయిస్టులో చేరిన వాళ్ళందరూ కూడా మధ్యతరగతి పేద కుటుంబ బిడ్డలే, పోలీస్ డిపార్ట్మెంట్లో చేరిన వాళ్ళు కూడా మధ్యతరగతి పేద బిడ్డలే, చివరికి చస్తున్నది మళ్ళీ మన బిడ్డలే. నేను ఒక విషయాన్ని చాలా క్లారిటీగా చెప్తున్నా. సో ఫైనల్గా మాత్రం చాలా భీకరమైన ఆపరేషన్ అయితే జరుగుతుంది. దాదాపుగా 21 రోజులలో 40 మందికి పైగా కూడా కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. సో కొన్ని జిల్లాలలో, కొన్ని గ్రామాలలో కంటి సంద్రంగా మారిపోతుంది. వాళ్ళ ఉద్యమ చరిత్ర మనం ఒక్కరోజు అడవిలో ఉండాలంటేనే ఉండలేం. అలాంటిది వాళ్ళ జీవితకాలం అడవులలో ఉండి ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ దీని మీద ఒక స్పష్టమైన, అంటే గతంలో చర్చల పేరు మీద అప్పటి ముఖ్యమంత్రి పిలిచి ఎన్కౌంటర్లు చేసిన ఘటనలు చూసాం, ఇప్పుడు జల్లెడబడుతున్న ఘటనలు చూసాం. సో మొత్తానికి ఈ భీకర పోరులో మాత్రం మళ్ళా పేద బిడ్డలనే కోల్పోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇదొక అంశం అయితే, దాంతోపాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు.
హైదరాబాద్ తాగునీటిపై ఏపీ కొర్రి సుంకిశాలను నిలిపివేయాలంటూ కృష్ణా బోర్డుకు లేక అనుమతులు లేకుండా పనులు చేపట్టారని ఆరోపణ. ఉమ్మడి రాష్ట్రంలోనే సుంకిశాల నిర్మాణానికి ప్రణాళిక. కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలోనే భూసేకరణ, దానికి బదులు మాధవరెడ్డి ప్రాజెక్టు చేపట్టిన బాబు. కేసీఆర్ హయాంలోనే సుంకిశాల 80% పూర్తి. నేడు ఏపీ సీఎం హోదాలో మళ్ళీ బాబు మోకాలడ్డు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ వాస్తవం రియాలిటీ ఏంటంటే మన మీద ఇప్పటి నుండో దాడులు కొనసాగుతున్నాయి. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మళ్ళీ చేస్తూనే ఉన్నది. మళ్ళీ మన జీవితాలను కూడా ఆగం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. గదే అవుతాను ఇక గిదే చూడురి. కాంగ్రెస్కు పాలన చేత కావడం లేదు. ఏడాదిలోనే హైదరాబాద్ను సమస్యల కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారు. సిటీలో సమస్యలు పెరిగిపోతున్నాయి. తెలంగాణ గ్రోత్ను కాపాడాల్సిన బాధ్యత అనేది. జనం కష్టాలు తీరే వరకు సర్కారును వదిలిపెట్టద్దు. హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేచర్. ఇక పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే హైదరాబాద్ మేయర్ పేరేం పేరు, విజయలక్ష్మి గద్వాల లక్ష్మి, సరే ఏదో ఒక పేరు, మేడం పేరు. అయితే ఆ మేడానికి సంబంధించి గద్వాల విజయలక్ష్మి, రైట్, ఆ మేడానికి సంబంధించి అవిశ్వాస తీర్మానానికి రెడీ అయింది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన మేయర్కు సంబంధించి డిప్యూటీ మేయర్ గిన్నే ఉంటుంది, మెట్టిగూడకు సంబంధించిన మేయర్, దాంతోపాటు మోతే సంథింగ్ ఏదో ఉంటుంది వాళ్ళ పేరు, శోభన ఏదో. దాంతోపాటు మేయర్ డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి జంప్ అయిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే రాబోయే మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికలలో గెలవాలంటే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో దీంట్లో భాగంగా పూర్తిగా కూడా ఏం జరుగుతున్నది అంటే అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ రెడీ అవుతున్నది. అందరు కార్పొరేటర్లు కలిపి మేయర్ మీద అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత హైదరాబాద్ మీద పూర్తి స్థాయిలో కూడా రోజు రోజుకు నమ్మకం సల్లగిల్లుతున్నది అనేక వర్గాలకు సంబంధించి. సో వాటన్నింటినీ కూడా బలోపేతం చేయడానికి హైదరాబాద్ సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది కాబట్టి పూర్తి స్థాయిలో దాన్ని మళ్ళీ చర్చించే ప్రయత్నం మొదలుపెట్టిళ్ళు. సో ఇది హైదరాబాద్కు సంబంధించి యుద్ధం వీళ్ళు మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ అయితే తగలబోయే పరిస్థితి అయితే ఉంది. ఇక పోలీస్ పహారాలో గ్రామ సభల, ఇది ప్రజాస్వామ్య పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. గ్రామ సభలే దీనికి నిదర్శనం. ఉద్యమించక ముందే కళ్ళు తెరవండి. కాంగ్రెస్ కార్యకర్తలే పథకాలన్నీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పడం సిగ్గుచేటు. ఎక్స్ వేదికగా హరీష్ రావు మండిపాటు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. హరీష్ రావు ఏం మాట అన్నాడు అంటే గ్రామ సభలు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన గ్రామ సభలు పోలీసుల పహారాలో నిర్బంధాల మధ్యలో గ్రామ సభలు నడిచినాయి. ఒక గ్రామానికి అధికారి వచ్చిందంటే ఆ గ్రామంలో ఉన్న మొత్తం అన్ని వర్గాల ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకునే సమయం ఇవ్వాలి. వాళ్ళకు సంబంధించిన వాదనలు జరుగుతాయి, వాదోపవాదనలు కూడా జరుగుతాయి. ఈ వాదనలు అన్నింటినీ కూడా ఇనే ఓపిక కూడా అధికారులకు ఉండాలి. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మనం చూస్తాం. సో ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడికక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఎటు చూసినా కూడా ఇదే పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో వాస్తవ కోణం ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పూర్తిగా కూడా ఇది గ్రామ సభలు కాదు, ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన అనేది వాస్తవం. పోలీసుల నిర్బంధాలలో గ్రామ సభలు నడుస్తున్నాయి అంటే అంతకంటే వ్యతిరేకత ఇంకెక్కడ ఉన్నది అనేది కూడా చెప్పాల్సిన అవసరం లేని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా, ఇండియన్స్కు ట్రంప్ షాక్. అమెరికాలో పుట్టినంత మాత్రాన సిటిజన్ కాదు. 150 ఏళ్ల చట్టానికి ముగింపు. వలసదారులపై తీవ్ర ప్రభావం. WHO నుంచి వైదొలిగిన అమెరికా. ప్యారిస్ ఒప్పందం నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ కూడా సంచలన నిర్ణయం అంటూ కూడా చూడొచ్చు. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ కూడా చూడొచ్చు. అమెరికా ఫస్ట్ నినాదాలతో మరోసారి తన మార్కు పాలన డొనాల్డ్ ట్రంప్ తెరలేశారు. 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే చారిత్రాత్మకమైన నిర్ణయాలతో సంచలనం సృష్టించారు. పౌరసత్వం, WHO, ప్యారిస్ ఒప్పందాల, నేషనల్ ఎమర్జెన్సీ, ఉద్యోగాల తొలగింపు తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే H1B వీసాలపై ఆయన తీసుకోబోయే నిర్ణయాలపై అందరి దృష్టి కూడా పడింది. భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం కూడా అదే అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది కూడా చూసాం. సో వాస్తవంగా వైఆర్టీవీలో జరుగుతున్న ఒక చర్చ ఏంటంటే మీ అందరికీ కూడా తెలవాల్సిన విషయం, ఇక్కడ వాస్తవాలను మనం చెప్పే ప్రయత్నంలో చేస్తూ ఉంటే ఛానల్ మీద రిపోర్ట్లు కొడుతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఇక్కడ లైక్ చేయండి. ఎందుకంటే వాస్తవ దృశ్యాల ప్రతిరూపమే వైఆర్టీవీ. ఇక్కడ లైక్ చేయండి. వాస్తవాలను మాత్రమే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా కాబట్టి వీటన్నింటినీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది.